ప్రతి సెట్ లో వెయిట్స్ పెంచాలా లేకపోతే సేమ్ వెయిట్స్ తోనే కొట్టాలా, ఏది బెటర్? జిమ్ లో చాలా మంది ఏం చేస్తారంటే, ఒకవేళ మన లాస్ట్ సెట్ 30 kgs ఉంది అనుకో, ఫస్ట్ సెట్ లో 15 తోని, సెకండ్ సెట్ లో 25 తోని, థర్డ్ సెట్ లో 30 తోని కొడతారు. నీకు 30 తోని కొట్టే స్ట్రెంత్ ఉన్నప్పుడు ఫస్ట్ 2 సెట్స్ లో ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు? కరెక్టే కదా? సో ఫస్ట్ సెట్ 30 వెయిట్ తోని కొట్టు, ఎందుకంటే ఫస్ట్ సెట్ లోనే నీకు మస్తు ఎనర్జీ ఉంటది. ఆ 30 వెయిట్ ఈజీగా పుష్ చేస్తావు. అప్పుడే మాక్సిమం లోడ్ నీ మజిల్ మీదనే పడుతుంది. అప్పుడే ఎక్కువ మజిల్ ఫైబర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ హెవీ వర్కింగ్ సెట్ లోనే మజిల్ గ్రోత్ కూడా ఫాస్ట్ ఉంటది. సో సెకండ్ సెట్, థర్డ్ సెట్ కూడా మాక్సిమం అదే వెయిట్ తో కొట్టడానికి ట్రై చేయి. అప్పుడే నీ వర్కౌట్స్ లో ప్రోగ్రెస్ బెటర్ అవుతుంది. సో సెట్ కి 1 or 2 minutes రెస్ట్ ఇచ్చి కొట్టు, మాక్సిమం నీకు మజిల్ రికవరీ దొరుకుతుంది. ఆ సెకండ్ సెట్, థర్డ్ సెట్ కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటది. ఇలా సేమ్ వెయిట్స్ తోని కొట్టినప్పుడు నీ వర్కౌట్స్ ని ట్రాక్ చేసుకుని కూడా ఈజీగా ఉంటది. ఇది గుర్తుపెట్టుకో. వర్కౌట్స్ కి ముందు వార్మప్ చేయడం మర్చిపోకు, ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటది. మరి నీ వర్కౌట్స్ ని ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఎలా ప్రోగ్రెస్ చేయాలో తెలియకపోతే కమెంట్ బాక్స్ లో ట్రాక్ అని కమెంట్ చేయి. నేను నీకు ఒక నోట్ సెండ్ చేస్తా. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేసుకో. ఉంటా, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.